మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? వైసీపీకి జోగి గుడ్ బై చెప్పటం ఇక ఖాయమైనట్లేనా? ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న జోగి టీడీపీ నేతలతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైనే దాడికి యత్నించిన జోగి రమేష్ కు టీడీపీ హైకమాండ్ వెల్కమ్ చెబుతుందా? జోగి రమేష్ పేరు చెబితేనే తెలుగు తమ్ముళ్లు ఎందుకు భగ్గుమంటున్నారు? అసలు జోగి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ మౌనవ్రతం పట్టారు. 3 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఒక్కటంటే ఒక్కసారే గెలిచి జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఇక మైలవరంలో జోగి రమేష్ గెలుపు అసాధ్యమని భావించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికల నాటికి ఆయన్ని పెడనకు షిఫ్ట్ చేశారు. 2009లో జోగి రమేష్ కాంగ్రెస్ తరపున అదే పెడన నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం, రెండోసారి పోటీ చేసిన పెడన కాకుండా జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్యం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందట. జగన్ ఆయనకు 3 సార్లు 3 చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారే గెలిచిన ఆయన ఇప్పుడు పొలిటికల్గా క్రాస్ రోడ్స్లో నిలబడ్డారు. ఓటమి తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక, ఇటు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాక దిక్కులు చూడాల్సి వస్తుందట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావటం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయటం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపేసింది. ఒకవైపు కుమారుడి అరెస్ట్, మరోవైపు జోగి రమేష్ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పటం లాంటి పరిణామాలు ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్ని కావని, తనకు అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గర మొత్తుకుంటున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తన కొంప ముంచిందని కన్నీరు మున్నీరవుతున్నారట. వాస్తవానికి నారా లోకేష్ రెడ్ బుక్లో టాప్ 5లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్టు చేస్తారన్న భయంతో టీడీపీలో చేరటానికి సిద్ధమయ్యారాయన. ఆల్రెడీ ఆయన కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్టు చేశారు. ఇంకా రాజకీయ అరంగేట్రం కూడా చేయని తన కొడుకుని ఇప్పటికే జైల్లో వేశారని, ఇక తన వంతేనని ఆ మాజీ మంత్రి బాధపడిపోతున్నారట. గతంలో చంద్రబాబు ఇంటిపై మంది మార్బలంతో వెళ్లి దాడి చేసిన కేసులో తనని అరెస్టు చేస్తారని ఆయన డిసైడ్ అయిపోయారట. అప్పుడేదో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో జగన్ను ప్రసన్నం చేసుకోవటానికి అలా చేశానని, కానీ చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయని కనిపించిన టీడీపీ వాళ్ళందరితో చెబుతున్నారట. పైగా తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడినని, తనను అరెస్టు చేయకుండా వదిలేయమని అడుగుతున్నారట. జోగి రమేష్ అరెస్టు తప్పించుకోవాలంటే టీడీపీలో చేరితేనే మంచిదని ఇప్పటికే చంద్రబాబు లోకేష్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారట. గతంలో వైసీపీలో పనిచేసి తర్వాత టీడీపీలో చేరి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న కృష్ణా జిల్లాకే చెందిన బీసీ నేతలతో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారట. ఇటీవల నూజివీడులో టీడీపీ నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్న విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందని తలపట్టుకున్నాడట. ఏం చేస్తే చంద్రబాబును కలవచ్చో చెప్పాలని, పార్టీలో చేరడానికి సాయం చేయండని టీడీపీ నేతలకు ఫోన్లు చేస్తున్నారట. ఆ క్రమంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారాయన. ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న విషయం జగన్కు కూడా తెలిసిందని, అయితే జగన్ పిలిపించి మాట్లాడతారేమోనని జోగి రమేష్ ఎక్స్పెక్ట్ చేశారని, అయితే పార్టీ నుంచి పోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఎంతమందైనా పోవచ్చని, అందువల్ల తనకేమీ నష్టం లేదని విజయసాయిరెడ్డి పార్టీ వీడినప్పుడు జగన్ చెప్పడంతో అది తనకు కూడా వర్తిస్తుందని జోగి రమేష్ సరిపెట్టుకుంటున్నారట. విజయసాయిరెడ్డి పార్టీ వీడితేనే పట్టించుకోని జగన్ తననేం పట్టించుకుంటారని ఫీల్ అవుతున్నారట. మొత్తానికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటూ కాకుండా తయారైంది ఇప్పుడు.